ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు హఠాత్తుగా అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. కేసు విచారణ ఏడాది క్రితం నుంచే వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అప్రూవర్గా మారతానని చెప్పిన వాసుదేవరెడ్డిని ఎందుకు హఠాత్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు? అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తోంది? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి A2 వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి విధులు నిర్వహించారు. ఆయన హయాంలోనే స్కామ్కు సంబంధించి అనేక నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఇప్పటికే సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్గా మారతానని గతంలోనే సిట్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో సిట్ అధికారులు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారేందుకు అవకాశం కలిగించారు. అందులో భాగంగానే ఆయన ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అందులో అప్రూవర్గా మారతారని కూడా స్పష్టం చేశారు. అయితే ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అసలు అరెస్ట్ అనేది జరగకుండా అప్రూవర్గా మారడం ఎలా అని ప్రశ్నిస్తూ ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించి అక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాసుదేవరెడ్డితో పాటు వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన దొడ్డా సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీంతో సత్యప్రసాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాసుదేవరెడ్డి కేసు విచారణ సందర్భంగా ప్రతి శనివారం లేదా సిట్ అధికారులు పిలిచిన ప్రతిసారి కూడా విజయవాడలో సిట్ కార్యాలయం విచారణకు హాజరవుతూ వస్తున్నారు. ఇదే సమయంలో వాసుదేవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఈ నెల 24న తీర్పు ఇవ్వనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రానున్న నేపథ్యంలో ముందుగానే ఆయన్ను అరెస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాదులు విచారణకు సహకరిస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారని న్యాయస్థానానికి రిమాండ్ సమయంలో తెలిపారు. అయితే వాసుదేవరెడ్డి సహకరించడం లేదని, విచారణలో అడ్డం తిరిగారని, అందుకే అరెస్ట్ చేసినట్లుగా న్యాయమూర్తికి తెలిపారు పోలీసులు. దీంతో ఈ కేసులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. అందులో భాగంగానే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే సమయంలో సత్యప్రసాద్ను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.